వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఈరోజు ఒక దళిత మహిళకి, ప్రత్యేకంగా దేవి అనే దళిత మహిళ, ఆమెని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఆ స్థానంలో ఈరోజు చైర్మన్గా బాధ్యతలు అప్పచెప్పి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి వారి పార్టీలో ఉన్న సీనియర్ కార్యకర్త రాజు గారు ఆయనకి తెలుగుదేశం పార్టీ నుంచి గుర్తించి 14 మంది సభ్యులు ఒక చక్కటి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు జరుపుకున్నాం. పిఠాపురం మార్కెట్ యార్డ్ని ఇంకా మనం అభివృద్ధి చేయాలి. గతంలో ఉన్న వనరులు సరిపోకున్నా ప్రభుత్వం నుంచి కొత్త నిధులు తీసుకొచ్చి డెఫినెట్గా ఇక్కడి నుంచి చేయాల్సిన కార్యక్రమాలు పెంచే విధంగా, రైతాంగం ఉపయోగపడే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, ఫర్టిలైజర్ పంపిణీ విషయంలో కానివ్వండి, విత్తనాలు పంపిణీ విషయంలో కానివ్వండి, తప్పకుండా రైతాంగానికి ఈ పరికరాలు కూడా అందించడానికి ఇది ఒక వేదికగా ఉపయోగించుకుని మార్కెట్ యార్డ్ని మనం అభివృద్ధి చేయాలని ఈరోజు అందరం కూడా జాగ్రత్తగా చేసుకుని కూటమి ప్రభుత్వంలో బాధ్యతతోటి కార్యకర్తలందరూ కలిసికట్టుగా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత అందరికీ ఉంది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనని ప్రజలు తిప్పికొట్టారు, ఇంటికి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఒక పండుగ వాతావరణంలో ఉదయం నుంచి మా వీర మహిళలు ముగ్గులు పోటీలు, ముగ్గులు కార్యక్రమాలు వేసి కూటమిని ఏ విధంగా విజయం సాధించుకోగలిగామో, ఏ విధంగా కష్టపడి కూటమిని నిలబెట్టామో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మరొక్కసారి ప్రజలు గుర్తు చేసే విధంగా ఒక అద్భుతమైన ముగ్గులతో ఆ సందేశం ఇవ్వడానికి సోషల్ మీడియాని ఒక వేదిక ఉపయోగించుకుని ప్రతి ఒక్కరిని కూడా దాంట్లో పాల్గొనమని కోరడం జరిగింది. సాయంత్రం దీపాలంకరణ జరిగిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో టపాకాయలు పేల్చుకుని దీపావళిలాగా మరొకసారి ప్రతి ఇంట్లో ఆ వెలుగు నింపే విధంగా ఒక నూతన ఉత్సాహంతో సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా చక్కటి కార్యక్రమాలు మనందరం కలిసికట్టుగా చేసుకోవాలనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఈ 2 కార్యక్రమాలను ఈరోజు చెప్పారు. ఇది సోషల్ మీడియా క్యాంపెయిన్గా ఉపయోగించుకుని ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ, కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం చేస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎంత దూరం ఎందో, ప్రణాళికబద్ధం లేకుండా ఏ విధంగా ఆలోచిస్తారో మీకు అర్థమవుతోంది. సంవత్సరం కాలంలో ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి సూచనలతో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ముందుకొచ్చాం. గతంలో ఎప్పుడు లేని విధంగా సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి చేసి చూపించాం. ఇంకా అద్భుతంగా తీసుకెళ్లే విధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడా లోటు ఉండదు. ఆయనకి వెన్నుపోటు ఎవరిని, ఆయనే కదా ప్రజల్ని ఆ విధంగా చేశారు కాబట్టి ప్రజలు ఆ సమాధానం చెప్పారు. కాబట్టి వాళ్ళు కోరుకున్న విధంగా జరగడం లేదు కాబట్టి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. దాన్ని చిత్రీకరించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఇది రాజకీయాలకి సంబంధం అయిన అంశం. ఆయన ఈ సందర్భంలో మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. ప్రజలు మాకు 5 సంవత్సరాలు మాకు పరిపాలించమని అవకాశం కల్పించారు. అద్భుతమైన పరిపాలన అందిస్తాం. ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి ఎక్కడ కూడా కొరత లేకుండా ప్రజలకి అన్ని విధాలుగా మా కూటమి ప్రభుత్వం నిలబడుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.